అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నప్పుడే అనుకున్న లక్ష్యం చేరుకోగలుగుతామని మాలలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల కోసం ఉద్యమించాలని చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డులో గల మాల సంక్షేమ సంఘ భవనం ఆవరణంలో ఆదివారం నిర్వహించిన మాలల భవిష్యత్తు కార్యాచరణ జిల్లా స్థాయి విస్తృత సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాలలకు సంబంధించి పలు యూనియన్ల ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్నో ఆందోళనలు ఉద్యమాలు జరిగాయన్నారు. కానీ గమ్యాన్ని మాత్రం చేరుకోలేకపోయామన్నారు. అందుకు కారణం మనలో ఐక్యత లేకపోవడమే ప్రధాన కారణమని అన్నారు. అందరూ ఏకతాటిపై మీదకు వచ్చి పోరాడినప్పుడే మనం అనుకున్న గోళ్లు సాధిస్తామని, ఈర్ష్య ద్వేషాలు వీడి అందరూ కలిసి రావాలని ఆకాంక్షించారు. పలు అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమయ్యారు. సమావేశాన్ని కంటిన్యూ చేయవలసిందిగా మన కొనసాగించవలసిందిగా మహేశ్వర్ గారు, బైన్సా గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఉపాధ్యక్షులు శ్రీ ఏర సుధీర్ గారు వేదికపైకి స్వాగతం, సుస్వాగతం. నేను చాలా సంవత్సరాల నుంచి మా నాయకులందరూ, మన చిన్నయ్య గారు ఉన్నాడు కదా, మాలమా అన్నాడు, జాతీయ మాలమా అన్నాడు, యువకుడు. చాలా అసోసియేషన్స్ ఉన్నాయి మనకు, మన ఎస్సీ అసోసియేషన్స్ ఉన్నాయి. నేను అన్ని చోట్ల కూడా ఇదే చెప్తున్నాను, మీరందరూ ఐక్యంగా ఉండండి, నేను ముందుకు వస్తాను. ఏమైనా అప్పుడు కూడా చెప్పినా లేదా నీకు, కోర్టులో కూడా నేను అదే విషయం చెప్పడం జరిగింది చాలాసార్లు. నిజంగా చెప్పాలంటే చిన్నయ్య వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేసిండ్రు. ఎక్కడ కూడా అవసరం ఉన్నప్పుడు ఢిల్లీకి పోవడము, ఒక బృందంని తీసుకుపోవడం, చాలా కష్టపడిండ్రు. కానీ వాళ్ళ కష్టంలో ఆ ఒక్క కష్టం ఒకటి సరిగా కాలేదు. ఏంటిది అది? అందరు కూడా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి మనం కొట్లాడినప్పుడు భరోసా ఎట్లా రావాలి ప్రజలకు, మన ప్రజలకు భరోసా రావాలంటే అందరం కూడా ఐక్యంగా ఉన్నాము. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పిన, నేను ముందుకు వచ్చిన తర్వాత నా వెనుక ఎవరు లేకుంటే మరి నా పరిస్థితి ఏమవుతుంది మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి. నేను అందు గురించి చాలా సమయంలో వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రావాలి, మనం మీటింగ్ చేసుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ విఫలం అయింది. కానీ సుప్రీంకోర్టు డిసిషన్ తర్వాత అందరు కళ్ళు ఇప్పినారు. అందరు అనుకున్నారు, అరే లేదు మనం రావాలి ఒక తాటిపైకి, మనం అందరం కలిసి కొట్లాడాలని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది.